Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క దిన భాగముగా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తూ వచ్చినప్పుడు, దాని ప్రాకారం లెక్కి నాశనము చేయుడి, అయినను విశేషముగా నాశనము చేయకుడి. రెండు అనుభవాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రాకారాలు ఎక్కి నాశనము చేయుడి, విశేషముగా నాశనము చేయొద్దు. అంటే ఒక అనుభవంలో దేవుడు మనల్ని నాశనం చేయటానికి అప్పగించాలని, రెండవ అనుభవంలో పూర్తిగా వాళ్ళని నాశనం చేయొద్దని దేవుని వాక్యంలో చూస్తున్నాం. వాస్తవికంగా మన చుట్టూ ప్రాకారాలు ఏర్పరిచింది ఎవరు? దేవుడే మన చుట్టూ ప్రాకారాలు ఏర్పరుస్తూ వచ్చాడు. ఈ ప్రాకారాలను ఎక్కి మరి మన జీవితంలో నాశనం ఏర్పడుతుంది. మన చుట్టూ దేవుడు ప్రాకారాలు ఏర్పరిచింది ఎందుకొరకు తెలుసా? ఏ విధమైనటువంటి నాశనకరమైన తెగులు మన ప్రాకారాలకు సమీపించకుండా ఉండుట కొరకు దేవుడు మన చుట్టూ చక్కటి ప్రాకారాలను ఏర్పరిచాడు. పరిశుద్ధాత్మ కంచె నాటాడు దేవుడు. కాపుదల కొరకు నీ జీవితంలో నువ్వు ఏ నష్టము, ఏ యొక్క కొదవ, ఏ యొక్క ఇబ్బంది నీ జీవితంలో తలెత్తకుండా ఉండేందుకు దేవుడు నీ చుట్టూ కూడా ఒక కంచె నాటుతూ వచ్చాడు. అదే ప్రాకారం. అయితే ఆ ప్రాకారాలు ఎక్కి మరీ దేవుడు ఎందుకు మానవు యొక్క జీవితంలో నాశనానికి అప్పగిస్తానని అంటున్నాడంటే, ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎప్పుడు నాశనానికి అప్పగిస్తాడో తెలుసా? దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, ఇశ్రాయేలు వంశస్థులారా, యోధా వంశస్థులారా బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. విశ్వాసఘాతకంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడు మనల్ని దేవుడు నాశనానికి అప్పగించడం జరుగుతూ వస్తుంది. ఏంటి విశ్వాసఘాతకం? ఈ రోజులో మనం చేస్తున్న విశ్వాసఘాతకమైనటువంటి పని ఏంటంటే, వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమైన కరువైన చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదరనియు, ఆజ్ఞ ఇచ్చువాడు లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. చూడండి, దేవుడు కాడంటం, యెహోవా కాడనియు. దేవుడు సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని వాక్యం చెప్తా ఉంటే మనమేమంటున్నాం? దేవుడే కాడాయనని. అసలు దేవుడు లేడనియు, దేవుడు మనకి ఏ కీడు చేయడనియు, వాని వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చేదను. ఆయన ఉన్నవాడు, అనువాడనేటువంటి దేవుడు. ఆయన ఉన్నాడంటానికి ఆధారాలు మనం ఏ విధంగా చూసినా కనిపిస్తాయి. ఆయన లేడంటానికి ఒక్క ఆధారం కూడా లేదండి. కానీ మన మనసుకి దేవుడు లేడని, దేవుడు కాడనియో, దేవుడు ఏ కీడు చేయడనియో, ఖడ్గమైన కరువైన చూడడనియో, అంటే ఖడ్గాన్ని ప్రయోగించడని, కరువులు మన జీవితంలో రప్పించడని, అలాగే లేఖనాలు మనం చూస్తుంటున్నప్పుడు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియో. ప్రవక్తలు అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రాఫిట్స్ అండి. ప్రవక్తలు వారు గాలి మాటలు ఎందుకు చెప్తారు? నిజంగా అబద్ధ ప్రవక్తలు అయితే వారు చెప్పే అంత మోసమే. నిజమైన ప్రాఫిట్స్, దేవుడి చేత ఎంపిక చేయబడి ఎన్నుకోబడినటువంటి ప్రవక్తలు ఎప్పుడూ కూడా గాలి మాటలు చెప్పరు. ఏం చెప్తారు? సత్యవంతమైన దైవికమైన మాటలు మాత్రమే చెప్తా వస్తారు. కానీ మానవుని యొక్క తలంపు ఎలా ఉందంటే, దేవుని యొక్క వాక్యమును కూడా, దేవుని యొక్క మాటలను కూడా గాలి మాటలుగా భావించుకొని, ఆజ్ఞించువాడు వారిలో లేడనియు, వారు తాము చెప్పినట్లు తమను కలుగుదని చెప్పుదురు. చూడండి, అక్కడ లేఖనాలు చూస్తే అసలు మనకు ఆజ్ఞించేవాడు ఎవరున్నారు? దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాడు. పలుమార్లు దేవుడు వాక్యం ద్వారా నిన్ను ఆజ్ఞాపిస్తూ వచ్చున్నాడు, నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి, నువ్వు మార్చుకోవాలని, నువ్వు అన్ని విధాలుగా సరిచేయబడాలని, విశ్వాసఘాతకంగా బ్రతకూడదని దేవుడు నిన్ను హెచ్చరించాడు, మాట్లాడాడు. అయితే నీ మనసులో ఏమనిపిస్తుందంటే, నాకు ఎవరు చెప్తారు, నన్ను ఎవరు ఆజ్ఞాపిస్తారు అనేటువంటి విశ్వాసఘాతకమైన మనసు నీలోకి వచ్చేసింది. ఈ ఉదయకాల సంబంధం ఒక్కసారి నీవు అలా ఉంటే, నిజంగా ప్రియమైన వారలారా, నిన్ను దేవుడు నాశనానికి అప్పగిస్తాడు.
నాశనానికి అప్పగించబడటానికి కారణం ఇదే. అందుకే కావున సైన్యములకు అధిపతి దేవుడినకు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? వారు ఆ మాటలు పలికినందున ఆ వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగా నేను చేసింది. ఇర్మియాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారిని నేను ఒక కట్టెలుగా చేస్తాను, నీ నోట నా మాటలుంచి దాన్ని అగ్నిగా చేస్తాను అంటున్నాడు. అందుకే దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. దేవుడు చాకలివాని సబ్బు వంటి దేవుని వాక్యం. ఈ సబ్బు వంటి వాక్యం ఏం చేస్తుందంటే మనకు క్లెన్స్ చేస్తుంది, శుభ్రపరుస్తుంది. అలాగే మనం చూస్తే సుత్తి వంటిది. సుత్తి ఎలా ఉంటుంది? నలగొడుతుంది. మలాటు తీసుకొని కొడతా ఉంటే ఎట్లా ఉంటుంది? ఆ దెబ్బకి తట్టుకోలేం. అలాగే చాకలివాని సబ్బు వంటిది, మరి సుత్తి వంటిది. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమైనదంటే ప్రియులారా, మరి దహించు అగ్ని అయి ఉన్నది. అంటే మనల్ని కాలుస్తూ ఉంటుంది. లేఖనాలు చూస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అందుకే చెప్తున్నాడు, దేవుని వాక్యంలో మనం పరిశీలన చూస్తూ వచ్చినట్లయితే, అందుకే వాటిని నీ నోట వాటిని అగ్నిగాను, దేవుని వాక్యమును అగ్నిగా మన మీదకి రప్పించి, ఇప్పుడు మనం ఒక మంట ఏర్పరిచి దాంట్లో అగ్ని వాక్యం అయితే ఆ వాక్యం, ఆ యొక్క అగ్నిలో పెట్టబడినటువంటి కట్టెలు మనమై ఉన్నాం కనుక అట్టి కట్టెలుగా మనం కాల్చబడతా వస్తామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు అలాగా? ఇశ్రాయేలు కుటుంబములారా ఆలకించుడి, దేవుని వాక్యంలో దూరము నుండి మీ మీదకు ఒక జనమును రప్పిస్తాను, ఒక బలమైన జనాంగాన్ని రప్పించి. ఇశ్రాయేలు జనాంగంలో ఆ దినాల్లో జరిగింది ఏంటంటే, రప్పించి వారికి ఉన్నటువంటి పంటలను, వారి పంటను, వారి ఆహారమును, వారి కుమారులను, వారి కుమార్తెలను, వారి గొర్రెలను, వారి పశువులను, వారి ద్రాక్ష చెట్ల ఫలములను, అంజూరపు చెట్లను ఫలములను నాశనము చేసి నీకు ఆశ్రయముకున్న ప్రాకారములుగా పట్టణం వారి కత్తి చేత వారు చేయుదురు. ప్రాకారము గల పట్టణం. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రాకారాలను ఎప్పుడైతే ఉంచుతాడో, నీ పంటలు, నీ ఆహారం, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ గొర్రెలు, నీ పశువులు అన్నీ కూడా క్షేమాన్ని అనుభవిస్తాయి. ఎప్పుడైతే దేవుడు ఒక బలమైన జనాంగాన్ని పంపించి నీకున్నవన్నీ కూడా నాశనానికి అప్పగిస్తాడో, అప్పుడు నీవు ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటావు. ఉదయకాల సంబంధం ఒకసారి నీవు ఆలోచించినట్లయితే, ఎందుకు నీవు నష్టపోతున్నావు, ఎందుకు నీ జీవితంలో నీకు సమృద్ధిని అనుభవించాల్సినటువంటి నీవు అన్ని విషయాల్లో నువ్వు ఎందుకు నష్టపోతున్నావు అంటే కారణం ఏంటంటే, ప్రాకారాలు మీదకి నాశనాన్ని దేవుడు ఎక్కి మరీ నాశనాన్ని జీవితంలోకి అనుమతిస్తున్నాడంటే, కొన్నిసార్లు నీకు అనుమానం రావచ్చు. ఏమని? దేవుడు నా చుట్టూ కంచి వేశాడు కదా, నేను ఆయన కుమారుని కదా, ఆయన కుమార్తెను కదా, ఆయన నన్ను అన్ని విషయాల్లో కాచి కాపాడాలి కదా, నా జీవితంలో ఏంటి ఇలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి అనే ఆలోచన నీ మనసులో కలగవచ్చు కదా. నీకు అటువంటి ఆలోచన ఏర్పడుతుంది. అయితే దేవుడు ఆ పంట నష్టాలు కలగజేయటానికి, ఆ బిడ్డల జీవితాలు అలా అయిపోవటానికి, కుటుంబ పరిస్థితులు తారుమారైపోయి అన్ని రకాలుగా నష్టపోవటానికి కారణం ఏంటంటే, దేవుడు మరి మన జీవితంలోకి ఆ నాశనాన్ని అనుమతింపజేస్తూ వచ్చాడు. అందుకే అయినను ఆ దినముల్లో నేను మిమ్మల్ని శేషము లేకుండా నశింపజేయును. అయితే నీలో ఆ శేషం మిగలకుండా పూర్తిగా దేవుడు నిన్ను నశింపజేయట్లేదు. సంపూర్ణంగా నిన్ను నాశనానికి దేవుడు అప్పగించే మనసు దేవుడికి లేదు. కానీ దేవుడు నీకున్నటువంటి అన్ని రకాలుగా నీ పంటలను, నీ బిడ్డలను, నీ స్థితి అంతా కూడా మరి నాశనానికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే నీలో ఆ మార్పు రావాలి. నీ విశ్వాసఘాతకుడుగా బ్రతకూడదు. అంటే విశ్వాసఘాతకం అంటే దేవుడు లేడని, దేవుడు కాడని, దేవుని యొక్క కీడు మనకు సంభవించదని, దేవుడు ఖడ్గమైన కరువైన ప్రయోగించడని, దేవుని యొక్క మాటలను నమ్మకుండా, దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా, దేవుడు చెప్పే వాక్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకోకుండా, వాక్యానుసారమైన నడవడిక లేకుండా అందుకే అక్కడ దేవుని వాక్యాలు చివరిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, మీరు నన్ను విసర్జించి
మీ స్వదేశములో అన్ని దేవతలను కొలిచినందున మీది కాని దేశంలో మీరు అన్యులను కొలుచుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడగగా నువ్వేమంటావంటే, నీ జీవితంలో నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను దేవునికి అన్ని విషయాల్లో నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ నాకెందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అని నువ్వు ప్రశ్నిస్తావు కదా. ఈ ప్రశ్నకి దేవుని సమాధానం ఏంటంటే, నీవు అన్యమైన వాటిని అనుసరిస్తూ అన్యులను పోలి నువ్వు నడుస్తున్నావు. అంటే వాక్య ప్రకారం ఎక్కడ కూడా నడవడికలో నీ ప్రవర్తనలో ఆ తీరు కనిపించట్లేదు, ఆ విధానంలో నువ్వు నడుచుకోవట్లేదు. అందుచేత దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, ఈ రోజున నీవు అన్యులను పోలి నడుచుకోవటం అంటే ఎక్కడా కూడా దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించకుండా, నిన్ను నువ్వు దేవుని చేతికి అప్పగించుకోకుండా, దేవునికి తగినట్లుగా నువ్వు జీవించకపోవటం వల్ల నీవు ఒక అన్యుడి వలె మారిపోతూ వచ్చావు. అంటే చూడటానికి నువ్వు విశ్వాసిగా లేవు, విశ్వాసఘాతుకమైనటువంటి జీవితం కలిగి ఉన్నావు. దేవుని దగ్గరికి వస్తావా, దేవుని సన్నిధిలో విశ్వాసఘాతుకుడు ఎక్కడ మారిపోతూ వచ్చావో దేవుని దగ్గర ప్రలాపించి మళ్ళీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా నా జీవితంలో ఇక నుంచి నేను నీ వాక్యమునకు నేను విధేయత చూపిస్తానయ్యా, నేను ఎప్పుడు కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండకుండా నేను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా, వాక్యానుసారంగా జీవిస్తాను, విశ్వాసంలో నమ్మకం కలిగి జీవిస్తాను, నమ్మకత్వాన్ని కలిగి ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో కొనసాగుతానని నువ్వు చెప్పగలిగితే ఈరోజు దేవుడు నీ ప్రాకారాల లేక నుంచి కంచి వేస్తాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నాశనకరమైన తెగులు నిన్ను సమీపించకుండా నిన్ను దేవుడు కాపాడుకుంటూ వస్తాడు, భద్రపరుస్తూ వస్తాడు. నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి అన్ని విధాలుగా దీవెనను ఆశీర్వాదాల చేత నింపుతూ వస్తాడు. కనుక నీవు అన్ని విధాలుగా ప్రభువుకు సాక్షిగా బ్రతకటానికి నువ్వు అర్పించుకొని ఇశ్రాయేలు వలె యూదల వలె ఆనాడు ఇర్మియా ప్రవక్త ఎంతగా వారిని హెచ్చరించినా కానీ వారి వ్యక్తిగత జీవితాల్లో విశ్వాసఘాతుకులుగా బ్రతికి నాశనానికి అప్పగించబడి వారి పంటలు వారి బిడ్డల జీవితాల్లో ఏ విధంగా నష్టపోయారో అదేవిధంగా ఈరోజు నీవు నష్టపోవటానికి వీల్లేదు. దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు. నీకు కూడా అటువంటి జీవితం నీకు నచ్చట్లేదు. పైగా దేవుడిని అంటున్నావు, దేవా నా జీవితంలో నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఆ ప్రశ్నకి ఈరోజు సమాధానం చెప్తున్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారం నిన్ను నీవు దేవుడికి అర్పించుకో. నాశనకరమైన ఏ తెగులు నా గుడారానికి సమయించడానికి వీల్లేదయ్యా, నా జీవితాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయని నువ్వు హృదయపూర్వకంగా దేవుని పాదాల చెంతకు వచ్చినట్లయితే తప్పక దేవుడు ఏ నాశనకరమైన తెగులు నీ జీవితాన్ని సమీపించకుండా నిన్ను సమృద్ధితో నింపి నీ కొదవలన్నీ తీర్చి నీకేది లోటు లేకుండా సమస్తమును దేవుడు ధారాళంగా నీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ఉదయకాల సంబంధం ప్రియమైన వారలారా, నీ వ్యక్తిగత జీవితంలో ఏం తీర్మానం చేసుకోవాలో ఒక నిశ్చయితలోకి రా. దేవా నన్ను కనికరించు, నన్ను క్షమించయ్యా, విశ్వాసఘాతకుడిగా నేను బ్రతికానయ్యా, నా జీవితంలో నేను నీ యొక్క మహిమను నీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగలేకపోయానయ్యా అని నువ్వు సంపూర్ణంగా నువ్వు దేవునికి అర్పించుకొని దేవుని పాదాల చెంతకొచ్చి, దేవా నన్ను కనికరించు, నాకు విమోచించు, నా జీవితంలో మరలా నాకు సమృద్ధి అనే జీవితాన్ని దయచేయమని నువ్వు హృదయపూర్వకంగా దేవుని పాదాల చెంతకొస్తే అప్పుడు దేవుడు నీ ప్రాకారాల్లో కంచె నాటుతాడు, నాశనం సమీపించకుండా నిన్ను కాపాడుతాడు. అప్పుడు నీవు దీవించబడతావు, వస్తావు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సంబంధం ఒక్కసారి నిండు మనసుతో నీవు ఆలోచన చేయి, దేవుని పాదాలు చెందకరా. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ క్షేమాన్ని ఇవ్వటం ప్రారంభిస్తాడు. కనుక ఉదయకాల సంబంధం దేవుడు మనతో మాట్లాడిన వాక్యమును మనం నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా, తృణప్రాయంగా తీసివేయకుండా, దేవా నువ్వు నాతో మాట్లాడావయ్యా, నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్నానయ్యా అని నిండు మనసుతో నీవు దేవుని పాదాల చెంతకొచ్చి దేవుణ్ణి సన్నిధిలో హృదయపూర్వకంగా నీ హృదయాన్ని దేవుడికి అర్పించుకొని నీవు పరిపూర్ణమైన విశ్వాసం గల వ్యక్తిగా నువ్వు నడుచుకున్నట్లయితే ఈ దినమే దేవుడి నీ జీవితాన్ని
ఆశీర్వాదకరంగా చేస్తాడు, సమృద్ధినిస్తాడు, మెండైన దీవెనల చేత నిన్ను నింపి నిన్ను అన్ని విధాలుగా ఆనందింపజేసి నీకు సహాయపడలాగా దేవుడి మాటలు దీవించునుగాక.